మోకాళ్ళ నొప్పులకి ముఖ్యంగా కారణాలు దాని మీద పడే లోడు, అది ఎంత పడుతుంది, అది ఏ డైరెక్షన్లో పడుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. నేను డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్. సపోజ్ కొంతమందికి మోకాలు చెప్ప కింద అరుగుదల వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ఎవరైతే ఎక్కువసేపు కూర్చునే జాబ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం లేదా కింద కూర్చుని లేవడం లాంటి జాబ్ చేస్తారో, ఈ మోకాలు చిప్ప మీద ప్రెషర్ బాగా పెరిగి వాళ్ళకి ఈ మోకాలు చిప్ప కింద నొప్పి వస్తుంది. వాళ్ళు ఈ పనులు చేసినప్పుడు బాగా నొప్పి చెప్తారు, కానీ వాళ్ళు నడిచినప్పుడు బాగానే ఉంటారు. అదే కొంతమందికి ఈ మోకాలు అంటే ఏదైతే తొడెముక కాలుముక మధ్య అరుగుదల స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు? దాని మీద పడ్డ లోడ్ ఎక్కువ, అంటే వయసు వల్ల కావచ్చు, లేదా బరువు పెరగడం వల్ల కావచ్చు, లేదా ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బ తగిలి పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు. ఇలాంటి డిఫరెంట్ కారణాల వల్ల అది ఎప్పుడైతే లోడ్ బాగా పడుతుందో, మోకాలు అరుగుతుందో, అప్పుడు ఈ మోకాలు లోపల పక్క నొప్పి రావడంతో స్టార్ట్ అవుతుంది. ఇలా ఇంకొంతమందికి ఏమవుతుందంటే లోపల ఏవైతే కండరాలు దెబ్బ తగులుతాయో, ఆ కండరాలు దెబ్బ తగలడం వల్ల ఒక పర్టికులర్ మూమెంట్, అంటే ఇలా నించుని ఇలా సైడ్కి తిరుగుతుంటే కాలు వదిలినట్టు అవ్వడం, లేకపోతే కింద కూర్చుని లేచినప్పుడు ఒక చోట పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది. సో ఇలా మీకున్న ప్రాబ్లం వల్ల ఆ పర్టికులర్ నొప్పి అనేది రావడం జరుగుతుంది.